హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మనాలిలో ఉన్న రోహతాంగ్ పాస్ అనేది మీ ముందుకి వీడియో అనేది తీసుకొచ్చేసాను. ఇది ఇప్పుడు షూట్ చేసిన కాలనీ. మేము హాలిడేస్లో వెళ్ళాము. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు అది పోస్ట్ చేయడానికి కుదరలేదు ఎడిట్ చేసి. ఇదిగోండి, ఇదంతా అక్కడ మంచు కొండలు చూసారా? మా బొడ్డోడు మొత్తం ప్యాక్ చేసేసాము. అక్కడ అంత చలి ఉంటుందండి, మంచు కదండి మొత్తము. మనం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. కాకపోతే మనము అక్కడే మనకు అన్నీ దొరుకుతాయండి. మనం ఏమీ ఇక్కడ నుంచి మనం తీసుకెళ్ళే పని లేదు. మేమైతే మాకు తెలియక మేము ఇక్కడ అన్నీ కొనేసుకొని తీసుకెళ్ళామండి. స్వెటర్స్, మంకీ క్యాప్స్ అన్నీ మేము తీసుకెళ్ళాము. కానీ అక్కడ మన వెహికల్ మాట్లాడుకున్న అతనే అక్కడ షాప్స్ చాలా ఉంటాయండి. ఆ షాప్స్ దగ్గర తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఇలా అనేది స్నో సూట్ అనేది ఇస్తారండి. అది 200. ఆ సూట్ వచ్చేసి పర్ పర్సన్కి. సాక్సెస్ మాత్రం మనం కొనుక్కోవాలి. సాక్సెస్, గ్లౌజెస్ మనం కొనుక్కోవాలి. ఆ సూట్తో పాటు స్నో షూ కూడా వాళ్ళే ఇస్తారు. కానీ చాలా చల్లగా ఉందండి. మైనస్లో ఉంటుంది. చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మేము వెళ్ళింది జూన్లో. అప్పుడు వెళ్తేనే అంత చలిగా ఉంది. ఇది మేము వెళ్ళినప్పుడు అప్పుడు ఓపెన్ చేశారు. ఇంకా మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అసలు ఈ మంచులో అయితే చిన్న పిల్లల్లాగా అయిపోయి మనం ఆడేసుకుంటామండి. అక్కడ ఇంకోటి ఏంటంటే ఫొటోస్ అనేది మనకి సాఫ్ట్ కాపీ మాత్రమే ఇస్తారండి అక్కడ. కానీ అది ఒకేసారి వాళ్ళు 600 అలా చెప్తారు. 600 చెప్పి ఒక 10-20 ఫొటోస్ అంటారు. కానీ మనకేం అవసరం లేదు. 100 మన దగ్గర ఉన్న ఫోన్స్ సరిపోతాయి. ఇంకా వాళ్ళు ఎక్కడంటే అక్కడ ఉంటారండి, అంతే. ఇంకా కానీ మనం అక్కడ బార్గెన్ చేస్తే మనకి 200కే 6 ఫొటోస్ 5 ఫొటోస్ ఇచ్చేసేస్తారు. ఇంకా అలా మేము కొన్ని ఫొటోస్ తీయించేసుకొని కొంచెంసేపు మేము మంచులో అనేది ఆడుకున్నాము. వెళ్ళేటప్పుడు వాళ్ళ నాన్న, మా వారు వచ్చేసి అలా మా అబ్బాయి పేరు రాశాడండి కార్ దిగి. మా బుడ్డోడు చూడండి ఎంత ఎంజాయ్ చేశాడో అసలుకి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. అక్కడ దగ్గర 3 అవర్స్ ఉన్నాము. తెల్లవారుజామున 3కి స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇదంతా తెల్లవారుజామున మేము స్టార్ట్ అయ్యేటప్పుడు ఇదంతా స్టార్ట్ అయిపోయి మేము రీచ్ అయ్యేసరికి చాలా ట్రాఫిక్ ఉంటుందండి. అందుకని మనం 4కి అలా స్టార్ట్ అయిపోవాలి. మనం అక్కడికి వెళ్ళేసరికి 10 అయిపోతుంది. పైకి కొండల పైకి చాలా జాగ్రత్తగా వెళ్ళాలండి. అసలు ఎంత జాగ్రత్తగా వెళ్ళాలండి. చూసారండి వెహికల్స్ ఎలా ఉన్నాయో. కొంచెము చాలా చిన్న రోడ్డు ఉంటుంది. అలాగా చాలా చూసారుగా ముందు ఎలా ఉందో అలా ఉంటుంది. కానీ చాలా బాగుంటుంది. కానీ అవి ఈ కొండ ఇది పడని వాళ్ళు మాత్రం తప్పకుండా మెడిసిన్ అనేది తీసుకోవాలండి. లేకపోతే వామిటింగ్స్ అవుతాయండి బాగా. అసలుకి ఎన్ని మెలికలు